ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను. రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనకును ఆధారమై ఉన్నవి. వెతుకులము, వీలుగలిగిన వారము మోకరించడము, మన పాపముల నిమిత్తం వాస్తవముగాను పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇతరులు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు కొత్త నడవడికల వారలకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో అందరూ కలిసి ఒప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపము చేస్తున్నాను కోరుచున్నాం. వెలుగులో గాక చీకటిలో నడుచుకుని క్రీస్తు నామమును కలిగి కృష్ణతో మమ్మల్ని పరిగణించి మనం పరిమాణం కొడుచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటిని క్షమింపు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించి మా మనసాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కృతజ్ఞతలు వారు శ్రమించినట్లు శక్తిని అనుగ్రహించు.